హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళైతే ఊరైతే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఎర్లీ మార్నింగ్ పాపనైతే స్కూల్కి అయితే డ్రాప్ చేస్తూ ఉన్నారు. ఇంక ఈవినింగ్ అమ్మ వాళ్ళు ఊరైతే వెళ్ళిపోవాలి. ఇంకా చెప్పాను కదా, పిల్లల్ని డ్రాప్ చేయడం పిక్ చేయడం ఇంక ఈ డ్యూటీ చేశారు అమ్మ డాడీ ఉన్న 4 days. ఇంకా బాబు కూడా నేను వెళ్తానని అయితే ఏడుస్తూ ఉన్నాడు. సరేనని చెప్పి ఇంకా పంపించాను అమ్మ వాళ్ళతో. మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాక వాడిని కూడా రెడీ చేసి అయితే పంపించాలి. పాపకైతే 8:30 స్కూల్, ఇంకా బాబుకైతే 9:30. ఇంకా అలా పిల్లల్ని అయితే వాళ్ళైతే తీసుకొని అయితే వెళ్ళిపోయారు అమ్మ వాళ్ళు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే 12 కల్లా తీసుకొచ్చేసాం పాపని లంచ్ టైంలో. ఇంకా అమ్మ వాళ్ళు ఊరైతే వెళ్తారు కదా, ఇంకా పాప వచ్చేసరికి ఈవినింగ్ 4 అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా అందుకని ఎర్లీగా అయితే తీసుకొచ్చాము. ఇంకా క్యాబ్ బుక్ చేయడానికి రెడీగా అయితే కూర్చొని ఉన్నాం. ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసేసి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇంకా డాడీ అమ్మ అయితే చాలా ఫీల్ అయిపోయారు పిల్లల్ని వదిలి వెళ్తా. డాడీ కళ్ళల్లో వాటర్ కూడా ఫుల్ అయితే కనిపించేసినాయి నాకు. సెకండ్ టైం ఫ్రెండ్స్ డాడీ ఇంతలా బాధపడ్డం నేను చూడడం. అంటే అక్కడి నుంచి మేము వచ్చినాక వాళ్ళకి ఆ బాధ ఉంటుంది, బట్ నేను అక్కడ ఉన్నాను కాబట్టి చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ బాధ చూశాను డాడీ ఫేస్లో. ఫస్ట్ టైం నా మ్యారేజ్ అయ్యి నన్ను అత్తగారింటి దగ్గర వదిలిపెట్టినప్పుడు ఆ బాధ చూశాను. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడైతే చూశాను ఫ్రెండ్స్, డాడీ అంతగా ఫీల్ అవ్వడం, పిల్లల్ని వదిలి వెళ్ళలేక చాలా అంటే చాలా ఫీల్ అయిపోయాడు. ఇంకా పేరెంట్స్ పిల్లల్ని వదిలి వెళ్ళాలన్నా మనం అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా వాళ్ళకు ఉండే బాధ అంతే, సేమ్ ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఉండే బాధ కూడా అంతే ఎవ్రీ పేరెంట్స్కి. ఇంకా తప్పదు కదా, రావాలి, పిల్లల్ని చూడాలి, వెళ్ళాలి. బట్ అమ్మ వాళ్ళు రావడానికి మెయిన్ రీజన్ అయితే మాత్రం పిల్లలకి హెల్త్ ఇష్యూ రావడం వల్ల చూసి వెళ్దామని అయితే వచ్చారు. ఇంకా మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా తర్వాత మా హస్బెండ్ ఆఫీస్ నుంచి అయితే ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసారు ఫ్రెండ్స్. ఇంకా ట్రైన్లో అలా కూర్చొని ఉన్నాము. ఇంకా ట్రైన్ మూవ్ అవడానికి రెడీగా ఉంది. ఇంకా మేమైతే కిందకైతే దిగుదాము, మళ్ళీ పిల్లలు రారని చెప్పి కిందకైతే వచ్చేసాము. ఇంకా మా వాడైతే ఏడుస్తూ ఉన్నాడు, నేను వెళ్ళిపోతా తాతయ్య వాళ్ళతో, నేను వెళ్ళిపోతానని. ఇంకా పాప ఏమో కొంచెం ఊహ తెలిసింది కాబట్టి కొంచెం అయితే సైలెంట్గా ఉంది. బట్ వాళ్ళు వెళ్ళినాక చాలా అంటే చాలా ఏడ్చేశారు ఇద్దరు. ఇంకా ట్రైన్ అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళని ట్రైన్ ఎక్కిచ్చేసి మేమైతే బయటికి రిటర్న్ అయితే వచ్చేసాము. చూడండి, పిల్లలు అయితే ఫుల్ క్రై చేస్తున్నారు. తాతయ్య కావాలి అని వీడు, అమ్మమ్మ కావాలని పాప. బట్ తప్పదు కదా, వాళ్ళు రావాలి, వెళ్ళాలి, మనం వెళ్ళాలి, రావాలి. ఇంక ఇది ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళు అయితే సేఫ్గా అయితే విజయవాడ అయితే రీచ్ అయిపోయారు ఫ్రెండ్స్ హ్యాపీగా. ఇంకా మా పిల్లలు చూడండి దేవుడి దగ్గర ఎలా అయితే దండం పెట్టుకుంటున్నారు. ఇంక ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అమ్మ వాళ్ళు అయితే సేఫ్గా అయితే రీచ్ అయిపోయారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.